ఈ మధ్య కొత్త తరం దర్శకులు వస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్‌గా నేను చూసిన దర్శకుల్లో 2026కు సంబంధించి వరుణ్ రెడ్డి పేరు నాకు బాగా గుర్తుంటది. కారణం ఏందంటే 'సైక్ సిద్ధార్థ్' అనే ఒక పేరు పెట్టి, ఒక విచిత్రమైన ప్రమోషన్స్ గానీ, కొన్ని రకాలుగా నేను ఈ సినిమా తీసి నేను అమ్మగలను, సేల్ చేయగలననే ధైర్యం గానీ, చాలామందికి ఇచ్చిన దర్శకుడు అతను. ఇకపోతే ఎప్పుడు గూడా తన మాటల్లో ప్రోటోటైప్ ముందు చెయ్యాలి. ఒక సినిమా మంచిగా చేస్తే ఖచ్చితంగా ప్రజల్లోకెళ్తది. ఒక కథ చెప్పాలి. అది ఎటువంటి కథ అయినా సరే కథ చెప్పాలి. కథ చెప్పడం నేర్చుకోండి అని చెప్పేసి పదే పదే చెప్తుంటాడు. అందుకే సినిమా గురించి ఎప్పుడు మాట్లాడినా కథ గురించే మాట్లాడతాడు. బడ్జెట్స్ గురించి మాట్లాడని అతి కొద్ది మంది దర్శకుల్లో వరుణ్ రెడ్డి కూడా ఒకరు. ఆయన చేసిన సినిమా నాకు ఒకటే సినిమా అయినా కూడా ఎందుకు అతని గురించి మాట్లాడుతున్నానంటే, ఈ మధ్య కాలంలో వచ్చే డైరెక్టర్‌లో చాలా అభద్రతా భావం ఉంది. ఏమో ఇంత బడ్జెట్ ఉండాలి, అంత బడ్జెట్ ఉండాలి, ఇన్ని క్యారవాన్‌లు ఉండాలి ఇయన్నీ. అసలు ఇవన్నీ వద్దు. ఇవన్నీ లేకుండా కూడా సినిమా తీయొచ్చు అని చెప్పిన అంతకుముందు 'రామ్ గోపాల్ వర్మ' గారిలాగా గట్సీ ఫీలింగ్ ఉన్న డైరెక్టర్ వరుణ్ రెడ్డి అనిపించింది. ఇకపోతే ఆయన దగ్గర క్రియేటివిటీ పుష్కలంగా ఉండింది. ఒక క్రాఫ్ట్ కాదు, 5, 6 క్రాఫ్టులను ఏకకాలంలో చేయగల వ్యక్తి. అందుకే అతనికి నా విషెస్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు తన జన్మదినం. ఈ సందర్భంగా అతనికి మనం ఏమి ఇవ్వగలం, ఒక మంచి డైరెక్టర్‌కి ఒక మంచి రెస్పాన్సిబుల్‌గా ఏమి ఇవ్వగలం అంటే, అతని గురించి 2 మాటలు మంచిగా చెప్పి విషెస్ చెప్తే సూపర్‌గా ఉంటదనిపించింది. ట్యాగ్ తెలుగు ద్వారా నేను ఇంత మంచి చాలామందిని ఇంటర్వ్యూస్ చేస్తున్నాను కానీ, ఒక టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్ డైరెక్టర్, వెరీ క్రియేటివ్‌గా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. వాళ్ళల్లో ఆళ్ళందరికి కాదని నేను సూపర్ టాలెంటెడ్ అని చెప్పేసి తనకు తాను గట్టిగా చెప్పుకోగలిగే దమ్ము, ధైర్యం ఉన్న దర్శకుడు వరుణ్ రెడ్డి. తన నుంచి భవిష్యత్తులో ఇంకా ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ మధ్యనే తన సినిమా మేకింగ్ గురించి క్లాసులు చెప్తున్నాడు. 60 మినిట్స్‌లో ఒక స్క్రిప్ట్ ఎలా రాయాలి, 60 మినిట్స్‌లో ఎడిటింగ్ ఎలా చేయాలి, వీటన్నిటి మీద టిప్స్ చెప్తున్నాడు. కొత్త వాళ్ళకి అయన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి, ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ మిస్టర్ వరుణ్ రెడ్డి. మీరు మంచిగా లైఫ్‌లో సక్సెస్ అవ్వాలి. మీ ద్వారా 10 మందికి ఉపయోగం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే వన్స్ అగైన్ వరుణ్ రెడ్డి. ట్యాగ్ తెలుగు తరపు నుంచి మీకు ఎప్పుడు కూడా మా విషెస్ ఉంటాయి. ట్యాగ్ తెలుగు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే తీసుకుంటది.